Hello friends, welcome to all my viewers. Today here we have a video on past continuous tense. Before we begin, let us remind you to watch the video completely, to like it, comment, share, subscribe if you haven't done it till now. Let us begin our class today. నేను 2 సంవత్సరాల క్రితం హిందూపూర్లో పనిచేస్తుంటే ఎలా చెప్పాలి, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హిందూపూర్ 2 years ago. అదే 5 సంవత్సరాల క్రితం గంగావతిలో పనిచేస్తుంది అంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గంగావతి 5 years ago. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడన్నా లాస్ట్ టైం ఎక్కడైనా పనిచేస్తుంటే దాన్ని వాజ్ వర్ పెట్టి పాస్ట్ ఇది కంటిన్యూస్ టెన్స్ పెట్టి చెప్పేయచ్చు అనమాట, ఇంగ్ ఫామ్. అదేవిధంగా నేను 10 సంవత్సరాల క్రితం బెంగళూరులో హోటల్లో వర్క్ చేస్తుంది. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హే హోటల్ ఇన్ బెంగళూరు 10 years ago. దే ట్రబుల్డ్ మీ లాట్. అంటే నేను బెంగళూరులో హోటల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారంటే ఇలాగా, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హోటల్ ఇన్ బెంగళూరు దే ట్రబుల్డ్ మీ లాట్. ఆ విధంగా ఫ్రెండ్స్. అదే ఇంకా చూడండి, ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఎగ్జాంపుల్. నేను ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తుంటే చివరి సంవత్సరం మా భార్య ఆనియన్ పకోడా వండుతూ ఉండేది. ఇది ఎలా చెప్పాలి, వైల్ ఐ వాజ్ వాచింగ్ ఎంపీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ షీ వాజ్ ప్రిపేరింగ్ ఆనియన్ పకోడా. నేను ఇక్కడ చూస్తుంటే ఆమె ఆనియన్ పకోడా అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉండేది. వైల్ ఐ వాజ్ హార్వెస్టింగ్ టమోటాస్ మై ఫాదర్ వాజ్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు బ్యాగ్స్. అంటే నేను టమాటా పళ్ళు పెరుగుతూ ఉంటే మా నాన్న దానిని బ్యాగుల్లోకి వేస్తూ ఉండేవాడు. వైల్ ఐ వాజ్ హార్వెస్టింగ్ టమోటాస్ మై ఫాదర్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు బ్యాగ్స్. మై ఫాదర్ వాజ్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు బ్యాగ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా మీ గతాలు అలా నేను చెప్పాను కదా, ఇప్పుడు వెన్ను వైలు పాస్ట్ కంటిన్యూస్ వాడి ఈ విధంగా చెప్పచ్చు. అదేవిధంగా నేను ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు గురువు బాగా బోధించారని ఎలా చెప్పాలంటే, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ప్రైమరీ స్కూల్ మై టీచర్ థాట్ మీ వెరీ వెల్. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ప్రైమరీ స్కూల్ మై టీచర్ థాట్ మీ వెరీ వెల్. అంటే నేను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నప్పుడు మా గురువు బాగా బోధించారు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ పాలసముద్రం మై టీచర్స్ థాట్ మీ లైఫ్ లెసన్స్. అంటే నేను హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ పాలసముద్రంలో చదువుతున్నప్పుడు వారు జీవిత పాఠాలు బాగా బోధించారు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ ఐ స్ట్రగుల్ టు టాక్ టు అవుట్సైడర్స్. ఐ స్ట్రగుల్ టు కమ్యూనికేట్ టు అవుట్సైడర్స్. అంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు బయట వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదులేండి, యూట్యూబ్లో బాగా మాట్లాడుతున్నాను, బాగా డైరెక్ట్గా వచ్చినా కూడా బాగా మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా పాస్ట్ కంటిన్యూస్ వాడండి. పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, ఈ కింగ్ లాంటి సబ్జెక్టులని వాడుకుంటే మంచి ఇంగ్లీష్ మీరు కూడా మాట్లాడతారు. మీరు కూడా మీ గతంలో జరిగినవి ఇలా వాజు వర్ కంటిన్యూస్ వాడుకోవచ్చు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్.